బాపట్ల జిల్లా కర్లపాలెం పోలీసులు గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. తన పరిధిలోని గంజాయి పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యమని కర్లపాలెం ఎస్ఐ రవీంద్ర స్పష్టం చేశారు. జగన్ కాలనీ వద్ద గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న 3 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను బాపట్ల డీఎస్పీ చంద్రమౌళి మీడియా సమావేశంలో వెల్లడించారు. డీఎస్పీ చంద్రమౌళి మాట్లాడుతూ గంజాయి సేవించడం, విక్రయించడం వంటి అక్రమ కార్యకలాపాలపై ఎలాంటి రాజీ ఉండదని హెచ్చరించారు. గంజాయి విక్రయాలకు పాల్పడితే 3 నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బాపట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ, కర్లపాలెం ఎస్ఐ రవీంద్రుల పనితీరును డీఎస్పీ అభినందించారు. నిన్న మధ్యాహ్నం కర్లపాలెం ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మీద ఈ కొంతమంది వ్యక్తులు ఈ జగనన్న అదే కర్లపాలెంలోని జగనన్న కాలనీ ఏరియాలోని ఎంపీఎఫ్సి గోడౌన్స్ ఏరియాలో ఉన్నారని నమ్మదగిన సమాచారం మేరకు తన సిబ్బందితో వెళ్ళి చూడగా అక్కడ 4 వ్యక్తులు ఈ గంజాయి ప్యాకెట్లు అమ్మటానికి సిద్ధం చేసుకొని ఉన్నారు. దాని మీద పోలీసులు చూసి పారిపోవడానికి ప్రయత్నించగా అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి సుమారు 500 గ్రాముల గంజాయి, తర్వాత గంజాయి ఆల్రెడీ అమ్మగా వచ్చినటువంటి అమౌంట్ 1000 రూపాయలు, తర్వాత 3 సెల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర నుంచి, 8 గంజాయి ప్యాకెట్స్ జిప్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్స్లో, అలాగే మహీంద్రా జీబు, తార్ జీబు, ఇవన్నిటినీ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళలో 4 ముద్దాయిలు మాకు దొరికారు. ఒకతను పరారులో ఉన్నాడు. మాకు దొరికిన వాళ్ళ పేర్లు మున్నంగి మణికంఠ అండి. ఇతనికి వయసు 23 సంవత్సరాలు. యాక్చువల్గా ఇతనిది నేటివ్ ప్లేస్ చెరుకుపల్లి మండలం, చెరుకుపల్లి గ్రామం. ప్రస్తుతం ఈ కర్లపాలెంలో ఇక్కడ నివసిస్తున్నాడు. అలాగే అతనితో పాటు అతను కోకేజ్ అయినటువంటి పొన్నపల్లి రోషన్ అలియాస్ శాస్త్రి, ఇతను కూడా చెరుకుపల్లి విలేజే. అలాగే ఖాజా కేశవ్ శ్రీరామ్ మరియు గోనతోటి సుధాకర్ అలియాస్ ఇతని సోను అని కూడా అంటారు. వీళ్ళు 4 దొరికారు. వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది.